అందరికీ నమస్కారం. ఈ తమిళ సినీ ఫీల్డ్లో కట్టప్ప సత్యరాజ్ మొన్న మా పవన్ కళ్యాణ్ మీద ఇష్టం వచ్చినట్లు అనుచితంగా మాట్లాడితే కనీసం సినీ ఫీల్డ్ నుంచి ఒక్కడు కూడా దాన్ని ఖండించలేదు. అసలు సినీ ఫీల్డ్ అనేది హిందుత్వానికి పూర్తి వ్యతిరేకంగా ఉంది అన్నది స్పష్టంగా అర్థమవుతుంది అన్ని విషయాల్లోనూ కూడా. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఏ ఒక్కడో కూడా వాళ్ళ భార్యలు ఎవరు ఒక్కళ్ళు కూడా మొహాన్ని బొట్టు పెట్టుకోరు, కనీసం ఇంట్లో ఆ ఒక గోమాతతో కనిపించరు, దిక్కుమాలిన బట్టలు వేసుకుని విదేశీ కల్చర్లతోటి. కానీ ఇక్కడ మాత్రం వేషాలు, భక్తుల వేషాలు ఇవన్నీ కన్నప్పనొకడు, ఇంకొక కట్టప్పనొకడు రకరకాలుగా వస్తారు. కానీ ఇప్పుడు ఈరోజు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న ఒకే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్. అలాగే సినీ ఫీల్డ్లో ప్రతి ఒక్కడు కూడా ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా సిగ్గు లేకుండా ఆడవాళ్ళని అశ్లీలంగా చూపిస్తూ బిజినెస్లు చేసుకుంటున్నారు. కథ మీద బలం లేదు, నటన మీద నమ్మకం లేదు, సాంకేతిక వర్గం మీద నమ్మకం లేదు, ఏమీ లేదు. ఎందుకంటే ఏ బలం లేని వాళ్ళే కదా బలహీనతలను వాడుకునేది. ఎందుకంటే జనాల బలహీనతల్ని దృష్టిలో పెట్టుకుని అగౌరవంగా అశ్లీలంగా ఆడవాళ్ళని చూపిస్తూ సినిమాలు తీస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిత్వంలో ఎంత ఉన్నతమైన వాడంటే, సినీ రంగానికి చెందినవాడైనా సరే ఒక స్థాయికి వచ్చిన తర్వాత బాధ్యతాయుతంగా సినిమాలను తీశాడు. సినిమాల్లో అనవసరమైన చెత్త చెదారాలు కాకుండా అందరినీ గౌరవించే విధంగా గౌరవప్రదంగా పవన్ కళ్యాణ్ హీరోయిన్ అంటే గొప్పగా చెప్పగలిగే స్థాయిలో తీశాడు. సరే, ఒకటి రెండు సినిమాలు గతంలో కమర్షియల్ ఆ రోజుకున్న పరిస్థితికి అతను బయటపడడం కోసం చేస్తుండొచ్చు. కానీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత మాత్రం ఒక నాయకుడిగా బాధ్యతాయుతంగా ఉన్నాడు. అటువంటి వ్యక్తి మీద నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కట్టప్ప ఊరుకుంటారని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో. మీ తమిళనాడులో కూడా రేపు ప్రొద్దున జరిగేది అదే. రేపు ప్రొద్దున బీజేపీ వస్తుంది. సంస్కృతి సంప్రదాయాలు అన్ని చోట్లోనూ బలంగానే ఉన్నాయి. మీ పెరియార్ రామస్వామి ఇలాంటి దిక్కుమాల విదేశీ మత మార్పిడి గ్యాంగు వాళ్ళందరికీ భారతీయ సనాతన ధర్మంలో, సనాతన ధార్మిక వ్యవస్థలో తాత్కాలికంగా ఏవో విజయాలు వచ్చేసాయని చెప్పేసి మీరు ఎగిరిగిరి పడిపోక్కర్లేదు. అందుకని మా పవన్ కళ్యాణ్కి అండగా మేము అందరం ఉన్నాం. మా సనాతన ధర్మానికి సారథి అయిన మోడీ గారి నాయకత్వంలో ముందుకు వెళ్తున్న పవన్ కళ్యాణ్ గారికి మేమందరం సపోర్ట్ ఉంటాము. నువ్వు నీ పిచ్చి పిచ్చి వేషాలు వేసేస్తే ఇక మీ మక్కలమణి ఏదో పార్టీ పెట్టాడు కదా వాడు కమల్ హాసన్, వాళ్ళలాగే మీ పార్టీలన్నీ కూడా మీరు ఎవరో ఓ పక్కన కూర్చోడానికి తప్ప కనీసం ఒక ఎమ్మెల్యేగా కూడా గెలవలేరు. మీ తమిళ ఫీల్డ్లోనే చక్కటి రజనీకాంత్ గారు ఉన్నారు. బాధ్యతాయుతంగా ఉంటాడు ఆయన, బాధ్యతాయుతంగా మాట్లాడతాడు. అలాంటి వాళ్ళు అందుకే సూపర్ స్టార్ అయ్యాడు, ఆయన నంబర్ 1 అయ్యాడు, తలైవా అయ్యాడు. అంచేత మీ ఇలాంటి పిచ్చి పిచ్చి తలతిక్కలుగా మీరు ఏదైనా కనుక మా పవన్ కళ్యాణ్ గారి మీద అంటే సనాతన ధర్మం మీద మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎవడో ఇక్కడ ఏమి జరిగేది ఏం లేదు. మీ దానివల్ల మీకు ఏ ఉపయోగం లేదు. వచ్చే 4 ఓట్లు ఉంటుంది, ఆ 4 ఓట్లు కూడా పోతాయి. అంచేత ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ప్రవర్తించడం మంచిది. జై హింద్.